నాగవంశీ మాటలు, కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. నిర్మాతగా స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్, మీడియాతో మాట్లాడే మాటలు, మీడియా మీద వేసే కౌంటర్లు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంటాయి. ఇక నాగవంశీ అంటే సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ట్విట్టర్లో మరింతగా వైరల్ అవుతుంటాడు. తాజాగా ఓ మీడియా సంస్థ పెట్టిన రౌండ్ టేబుల్లో ఈ ఇయర్ వచ్చిన చిత్రాల గురించి చర్చించుకున్నారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఉన్నారు. ఇక ఈ క్రమంలో చర్చల్లో భాగంగా నాగవంశీ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్కు కౌంటర్ వేశారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాస్త ఇబ్బంది పెట్టేలా అనిపించినా ఇది నిజం. మీరు ఇంకా ఆ బాంద్రా, జూహాను ఇరుక్కుపోయారు. అక్కడే ఆగిపోయారు. ముందుకు కదిలి సినిమాలు చేయడం లేదు. మా సౌత్ మేకర్లు ఇప్పుడు మీకు కొత్త దారిని చూపిస్తున్నారు అని నాగవంశీ నేరుగా కౌంటర్లు వేశారు. కానీ ఆ వ్యాఖ్యలకు బోనీ కపూర్ ఒప్పుకోలేదు. మా హిందీలో ఎప్పుడో అలాంటివి చేశాం, కొత్తదనం ఎప్పటినుంచో ఉంది అని బోనీ కపూర్ అంటే, మరి ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప, సలార్, యానిమల్ ఇవన్నీ సౌత్ నుంచి వచ్చినవే కదా అని అంటాడు. మరి గద్దర్ 2, పఠాన్, జవాన్ గురించి బోనీ కపూర్ టాపిక్ తీస్తే అందులో జవాన్ అట్లీ తీశాడు అని మళ్ళీ కౌంటర్ వేశాడు. బన్నీ కూడా అమితాబ్కే ఫ్యాన్ కదా అని బోనీ కపూర్ అంటాడు. అమితాబ్కి అందరూ అభిమానులే, అయినా బన్నీ చిరు ఫ్యాన్ కూడా అని నాగవంశీ అంటే అయి ఉండొచ్చు. కానీ మీడియా ముందు మాత్రం అమితాబ్ బచ్చన్ అభిమాన్యే అని చెప్పాడు కదా అని బోనీ కపూర్ లాజిక్ తీశాడు. మొత్తానికి బాలీవుడ్ మాత్రం సౌత్ ఆధిపత్యాన్ని ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఇక ఇదే సమావేశంలో నాగవంశీ బాలీవుడ్ మీద బాగానే కౌంటర్లు వేశారు. పుష్ప 2 కేవలం హిందీలో ఒక్క రోజులోనే 84 కోట్లు కొల్లగొట్టాక బాలీవుడ్కు ఆ రాత్రి నిద్ర కూడా పట్టి ఉండకపోవచ్చు అని నవ్వుతూ సెటైర్లు వేశాడు.